హే హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు జాను సిగ్నేచర్. మళ్ళీ తిరుపతి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. కానీ నేను యూఎస్కి వచ్చి కూడా 20 days అయిపోయింది. ఇప్పటిదాకా యూఎస్ వ్లాగ్స్ రిలీజ్ చేయకపోవడానికి రీజను ఇక్కడ ఉండే కాంప్లికేషన్స్ ఏవి కూడా మీకు తెలియదు కదా. సో నెక్స్ట్ వీడియో నుంచి యూఎస్ వీడియోసే వస్తాయి ఓన్లీ. అండ్ ఇప్పుడు ఇదేంటంటే ఈ వీడియో వెనక్కి వెళ్ళిపోకూడదు అన్నట్టుగా పెట్టాను. అండ్ ఇక్కడ ఒకటి 2 విషయాస్ ఫుల్ఫిల్ అయ్యాయి. ఒకటి నాకు వీసా రావడం అయితే, 2 ఆద్యకి 1.5 year నుంచి పోస్ట్ పోన్ అవుతున్న గుండికి ఇప్పుడు వచ్చింది టైము. సో మళ్ళీ నేను యూఎస్ వెళ్ళిపోతే కుదరదు అన్నట్టుగా తిరుపతి ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఈ వ్లాగ్ విశేషాలు ఏంటో సో చూసి డైరెక్ట్ గా మీరే తెలుసుకోండి. జర్నీ బోర్ కొడుతుందేమో అని అనుకున్నాం, కానీ అంత లాంగ్ అయితే పడుకుండిపోతామని. ఫస్ట్ టైం ఏమో ఇంత లాంగ్ జర్నీ కూడా నిద్రపోకుండా ప్రశాంతంగా వెళ్ళగలిగాము. ఇంకా మా నాన్న అయితే ఈ పాట పెడితే చాలు అలా మునిగిపోతాడు. అందుకే నేను మ్యూట్ చేయకుండా మీకు వినిపించాను. ఆయనకి ఎనర్జీ రావాలంటే ఇలాంటి కొన్ని పాత సాంగ్స్ ప్లే చేస్తేనే వస్తుంది. సో అందుకని అలాంటి మ్యూజిక్, ఇంకా పిల్లలు ఆడుతూ ఉండటము, అసలు నిద్ర అనేది లేకుండా జర్నీ చేసాము హ్యాపీగా. ఇంకా మేము వచ్చేసరికి బాగానే లేట్ అయ్యింది. ఆల్మోస్ట్ నైట్ 1-2 అయ్యింది. ఆ టైంలో కొండపైనకి అలౌ చెయ్యరు కాబట్టి ఇంకా కిందనే రూమ్ తీసుకొని ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ఈ రూమ్కి సంబంధించి అన్నీ కూడా వీడియోస్ బాగానే తీసాను, కానీ ఎటు మిస్ అయిపోయినాయో మిస్ అయినాయి. ఎందుకంటే ట్రావెల్ వ్లాగ్ ఎక్కువైపోయింది నాకు. ఇంతకు ముందు చూసిన దానికన్నా కూడా తిరుపతి చాలా మారింది. ఈ పెయింటింగ్స్, ఈ పిల్లర్స్ పైన ఉండే నామాల గురించి అప్పుడైతే పెద్ద పెద్ద డిబేట్లు జరిగాయి కదా. సో ఇప్పుడు చూసేసరికి కొత్తగా అనిపించింది. వచ్చేసరికి ఇంత లేట్ అయినా పిల్లలు యాక్టివ్గా ఉండి టైంకి పడుకున్నారు. అంటే ఎలాగో ఆద్య టైం అయితే మామూలుగా కూడా 2 కదా. సో వచ్చిన తర్వాత పడుకుండిపోయింది. మార్నింగ్ 4 o'clock లేచి ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి, ఆన్ ఆఫ్ ఏ సడన్ ప్రయాణం కాబట్టి టికెట్స్ కోసం వెళ్తే ఈవినింగ్ 8 o'clock దర్శనం అయ్యేలాగా టికెట్స్ వచ్చాయన్నమాట. అవి తీసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి అందరం మార్నింగ్ బయలుదేరిపోయాము. ఇంకా స్లీప్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇంకా మేమనుకున్నాము ఒకవేళ దర్శనం త్వరగా అయిపోయిన తర్వాత ఒక 5 hours 6 hours అలా స్లీప్ తీసుకొని తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మీకు కూడా చెప్పాను కదా, నాకు దర్శనం అయిపోయి తిరిగి వచ్చేటప్పటికి ఇంకా 4 days ఇండియాలో ఉంటాను నేను. అప్పుడు ఎన్ని పనులు ఉంటాయో కదా. అందుకని ఇంకా ఎర్లీగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నట్టుగా బయలుదేరిపోయాము. అనుకున్నట్టుగానే దర్శనం బాగానే జరిగింది. ఎక్కువ క్రౌడ్ లేకపోవడం మేము వచ్చినప్పుడు. అంటే లోపలైతే ఉంది, టెంపుల్ లోపల ఎలాగో, బట్ ఇంతకు ముందు కంపేర్ చేస్తే అంత ఎక్కువగా లేదంతే. ద గ్రేట్ థింగ్ ఏంటంటే ఎంట్రన్స్ క్రాస్ అయ్యాము. ఇలా తిరుపతికి రావడానికి 1.5 year నుంచి కూడా ట్రై చేస్తున్నాను నేను. ఎందుకంటే 3 times తీస్తారు కదా పిల్లలకి హెయిర్. నేను ఇప్పటికీ ఆద్యకు ఒక్కసారే చేయించాను అనమాట. అండ్ సెకండ్ టైం కోసం ఒక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం వల్ల అసలు రాలేకపోయే వాళ్ళము. ఇంకా వీసా కన్నా ముందేనైనా రావాలని చాలా ట్రై చేసాం, అప్పుడు కూడా కుదరలేదు. వీసా అయిపోయిన తర్వాత తిరుపతి వచ్చే సిచ్యువేషన్. నిజంగా చెప్పాలంటే తిరుపతి రావడం కోసం ఏడ్చిన దాన్ని నేనేనేమో. అంటే వీడికి అన్నీ పంపిస్తాను, నేను ఏం చేద్దాను. ఏంటిది నేను గ్రీన్, నువ్వు ఎల్లో. నేను ఎల్లనే, సీతక్క ఎల్లనే. గ్రీన్ కావాలి. గ్రీనా? ఇగో అమ్మమ్మ ఇంకా జాను పిన్ని సేమ్ గ్రీన్. నా సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు తిరుపతి రాలేకపోతే ఇంకా ఫర్దర్గా ఎప్పుడు వస్తానో తెలీదు. నేను లేకుండా ఆద్య హెయిర్ తీయించకూడదు. సో నేనున్నప్పుడే అయిపోవాలని ఈసారి పట్టి మరీ తీసుకొని వచ్చాను అనమాట అందరినీ. ఇక్కడ నాకు 2 విషెస్ ఫుల్ఫిల్ అయ్యాయి అని చెప్పాను కదా. ఒకటి నా వీసా 1.5 year నుంచి పోస్ట్ పోన్ అవుతున్న ఆద్య గుండు. సో ఈ రెండింటి కోసమే నేను తిరుపతి వచ్చాను అంటే కాదు, ఇంకొక విష్ కూడా ఉంది. అదేంటో చెప్తాను. ఈ లోపు మా ఆద్య మాత్రం గుండు చేయించుకోనంటే చేయించుకోను అనింది. 6 నెలల నుంచి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట తన గుండు కోసం. ఎలాగైనా సరే గుండు చేయించుకోవాలి అని. ఇక్కడికి వచ్చాక ప్లేట్ తిరగబెట్టింది. నేను ఇవ్వను హెయిర్ అంటుంది. హెయిర్ అంటే తనకి పిచ్చి, డిఫరెంట్
టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ చేయించుకుంటుంది. సో ఇప్పుడు ఊహ తెలిసింది కదా, చేయించుకోను అంటుంది. కాసేపు ఒకసారి కూర్చోబెట్టి మళ్ళీ బయటికి తీసుకురావడం కూడా అయిపోయింది. ఈసారి బలవంతంగా తీసుకెళ్లి కూర్చోబెట్టాను, ఎందుకంటే దర్శనానికి కూడా టైం లేదు, అయిపోతుంది అని చెప్పేసి. ఇదే ఉండాలా మందు పెడతాం. బయట బార్బీ బొమ్మ కొనిస్తా, అమ్మకి ఏం కావాలంటే అది కొనిస్తా. తను ఏడుస్తుంటే నిజంగానే బాధ అనిపించింది. పాపం హెయిర్ అంటే ఎక్కువ ఇష్టం కదా, కానీ ఇప్పుడు తీయకపోతే ఇప్పటికే లేట్ అయ్యింది, ఇంక తర్వాత తీయించలేము అన్నట్టుగా చేంజ్ చేయాల్సి వచ్చింది. సో మొత్తానికి ఏడ్చినా సరే అవ్వగొట్టేసాము. పాపము తీసేసిన తర్వాత కూడా చాలా గుర్తు చేసుకుంది, నా హెయిర్ ఎందుకు తీయించావు మమ్మీ అని అడిగింది. వచ్చి రూమ్ లో ఉందమ్మా, రూమ్ లోకి వెళ్ళడానికి తీసుకుంది కదా. ఓకే మమ్మీ పర్లేదు, గోకులందన గోవింద అనుకుంటూ వచ్చేసింది. ఆ బెలూన్స్ కొనిచ్చేసరికి ఇంక అంతా మర్చిపోయి ప్రశాంతంగా వచ్చేసింది. హాయ్ చెప్పు అమ్మ, ఇక్కడ చూడు, ఎవరితో లే హాయ్ చెప్పు. నాదా హాయ్ చెప్పు, ఇక్కడ చూసి హాయ్ చెప్పు అమ్మ, ఇక్కడ చూసి హాయ్. ఇప్పుడు ఇంకా దర్శనం కోసం వెయిటింగ్ అనమాట. అందరూ సిద్ధమైపోయారు, కాకపోతే ఆన్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ పెట్టుకుంటే అసలు ఏ ప్లాన్ లేకుండా వెళ్ళడమే ఒక బిగ్ టాస్క్. మేము అలాగే వచ్చాము. సో దర్శనం ఎలా అవుతుందో ఏంటో, టికెట్ల వైజ్ అయితే దొరికాయి, కానీ లోపల క్రౌడ్ బాగానే ఉంది. దాని గురించే డిస్కషన్ ఇక్కడ. ఇంకా ఇక్కడ దాకానే చూపించగలుగుతానో ఏమో, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఫోన్స్ ఎలాగో అది ఉండదు కదా. సో ఇంకా దర్శనం లైన్ అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనం లైన్ అయితే వెళ్ళి చూస్తే ఉంది, చాలా దారుణంగా ఉంది. అది చూసేసరికి సగం భయం వేసింది మాకు. ఇంకా అందుకనే సో తెలిసిన వాళ్ళు ఉంటే త్రూ కొంచెం టికెట్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి కొంచెం హెల్ప్ చేయమని అడిగాం. విత్ పాప అన్నీ కష్టాలే అన్నట్టు అయిపోయింది, కానీ ఎలాగైనా సరే దర్శనం అయిపోయింది. మొత్తానికి రాత్రి 1 or 2 అయ్యింది మాకు దర్శనం అయ్యేసరికి. అండ్ ఆ టైం ఇప్పుడు చీకటి పడుతూ ఉండగా ఇదంటే దర్శనంకి వెళ్ళేటప్పుడు తీసిన విజువల్ ఇది.
ఏం లేవు అక్కడ, పైనకి వెళ్దాం పద. ఇక్కడ మేము దేనికి వెయిటింగ్ అంటే కొండ పైన కొన్ని అవర్స్ వరకు ఆపేస్తారు కదా వెహికల్స్ని. సో అలా మేము ఇప్పుడు పైనకైతే వచ్చాం, కానీ కిందకి వెళ్ళడానికి ఓపెన్ లేదు. ఈ లోపు నేను వంశీకి ఏమేమి కావాలో కొన్ని ఇక్కడ అనిపించాయి అనమాట. చిన్న డాష్ బోర్డ్ పైనకి గణపతిని అడిగెడతాను, అవన్నీ నేను చూపిస్తాను తర్వాత మీకు. ఆ టైంకి గేట్స్ ఓపెన్ చేస్తే ఇంకా కిందకి రూమ్కి వచ్చేసి పడుకున్నాము. మార్నింగ్ లేచిన తర్వాత గుండు చేయించినందుకు ఆద్యకి డాడీకి అండర్స్టాండింగ్. నాకేం అనిపించదు సాయంత్రం ఫస్ట్ బొమ్మ నువ్వే పోయి తెచ్చుకో, నువ్వే తెచ్చుకో. కాళ్ళే నా కాలం లేవా మరి? నా కాలం నాకు కూడా కాలం. ఇంకా అందరం రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. అయితే వెళ్ళేటప్పుడు కూడా కొన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం దారిలో, ఎందుకంటే తిరుపతి వచ్చి కాళహస్తి వెళ్ళకుండా అసలు ఎప్పుడూ లేదు. కానీ ఈసారి మరి 4 డేసే ఉండటము తప్పట్లేదు, డైరెక్ట్గా తిరుపతి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా వెళ్ళేటప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడానూ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళలేదు నేను. ఇదే ఫస్ట్ టైము. వెళ్తూ దారిలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. గుండు చేయించాక ఏంటో తెలియదు కానీ ఆద్య ఇంకా వెరైటీగా కనిపిస్తుంది. ఎంత క్యూట్గా మాట్లాడుతుంది, ఎన్ని చేస్తుంది, కొత్త ఫేస్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ గుండులో కూడా క్యూట్ అనిపించింది నాకైతే. కిందకి వచ్చాము అన్నాం కదా, ఆల్మోస్ట్ 11 ఆ టైంకి అలా బయలుదేరిపోయామన్నమాట మేము. అంటే 12 అయ్యిందిలేండి. సో ఇంకా 1కి అలా క్లోజ్ చేసేస్తారు టెంపుల్. ఇక్కడ నుంచి 5 minutesలోనే ఉందన్నమాట ఇస్కాన్ టెంపుల్. ఇంత కష్టపడి తిరుపతి వచ్చినందుకు అన్ని రకాలుగా దర్శనం మంచిగా అయిపోయి కంఫర్ట్ లెవెల్లో ఉన్నందుకు మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇందాక నేను మీ అందరికీ ఒక విష్ ఉంది అన్నాను కదా, ఎప్పుడైతే జస్ట్ తిరుపతి వచ్చి నేను ఇంటికి వెళ్ళానో నాకున్న ఆ 3వ విష్ ఏంటంటే వంశీకి జాబ్ రావాలి అనేసి. నేను ఇంటికి వెళ్ళి తెల్లారి ఇంకా ప్రయాణానికి కావాల్సిన సిద్ధం చేసుకుంటూ ఉండగానే తనకి జాబ్ వచ్చిందన్న విషయం చెప్పేశాడనమాట. సో ఇంకా చూడండి, నా ఆనందం అసలు తట్టుకోలేకపోయాను. కానీ ఇంకా ఆ విశేషాలన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడుకుందాము. ఇంకా ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. దర్శనం వరకే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ ఇంకా ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదని అర్థమైంది. చాలా కమర్షియల్ అనమాట ప్రతి దానికిను. దేవుడి కోసం ఏదైనా మనం కొనేసి వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా కొన్న టికెట్ చూపించాలి, గుడిలో పర్చేస్ చేసిన టికెట్ చూపించాలి. అండ్ ప్రతిదీ మనీ వైజ్ కౌంటెడే అనమాట. ఈవెన్ ప్రసాదం అంటే ఈ మధ్య ఎక్కడైనా అలాగే ఉంది, కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది ఇంకా. సో కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇంకా జాలీగా ఎంజాయ్ చేసే ట్రిప్ ఇదే అవ్వచ్చు నేను లాస్ట్ ఇండియాలో ఉండగా. అందుకే మమ్మీ డాడీతో మంచిగా ఫొటోస్ తీసుకొని ఉన్న టైంని మాత్రం సరదాగా స్పెండ్ చేశాను. అత్తయ్య వాళ్ళతో కొన్ని అక్కడ ఇక్కడ వెళ్ళాను కదా, ఇంకా మమ్మీ వాళ్ళతో వచ్చింది ఇదొకటే. సో ఈ 4 రోజులు మాత్రం మెమరబుల్గా ఉండాలని ఎక్కువ ఫొటోస్ దిగి ఎక్కువగా కమ్యూనికేట్ అయిపోయాను వాళ్ళతో. పొద్దున్నే ఆద్య ఏం తినకుండా బయలుదేరిపోయాము అని ఫీల్ అవుతున్న, పాలు మాత్రమే తాగిందని. కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి తనకు ప్రసాదం దొరికింది అండ్ కృష్ణ భజన కూడా చేసింది.
ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా కృష్ణుడి టెంపుల్లో గోపికలు అందరి మధ్యలోనూ ఇలా ఉంటుందా అనేసి చాలా బాగా అనిపించింది. వీడియోస్ అయితే తీయనియర్ కానీ ఎలాగో తీసాను నేనైతే. ఆ టైంకి ఎవరు ఏమనలేదు కానీ ఇంటీరియర్ మాత్రం నిజంగా హిస్టారికల్ టెంపుల్ ఉన్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే కదంబము. ఇదైతే అన్లిమిటెడ్, ఇది గుళ్ళో చేసిన ప్రసాదము. కరెక్ట్గా దర్శనం టైంకి వెళ్ళడము ఇది దొరికింది, లేకపోతే అన్ని టైంలో ఉండదు. నేను ఇక్కడ అలా పూర్తి చేసుకొని వస్తుండగా దారిలో ఒంటిమిట్ట. ఇదైతే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చూడలేదంటే, ఇన్నిసార్లు దారిలో వెళ్తారు కానీ ఆ అవకాశం ఎప్పుడు రాలేదు. అండ్ కావాలి అనుకుంటే ఆగాలి కానీ ఇంకా కుదరలేదు. అండ్ ఈసారి వెళ్ళే ముందు యాజ్ పాసిబుల్ ఎన్ని టెంపుల్స్ అయితే అన్ని టెంపుల్స్ అన్నట్టుగా దర్శనం చేసుకున్నా. చెప్పాను కదా నేను ఆల్రెడీ యుఎస్లో ఉన్నాను అని చెప్పేసి. ఇక్కడున్నా కూడా ఎక్కడైనా నాకు యానిమల్స్ కనిపిస్తే ఫస్ట్ ఆద్యానే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆవులంటే పిచ్చి, ఎక్కడికి వెళ్ళినా ఆవులనే ఫస్ట్ అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా చాలా ఉండాలి కానీ ఆవు వీడియోస్ ఎటుపోయినాయో తెలియట్లేదు. చెప్పాను కదా ఈ మధ్య వ్లాగ్స్ ఎక్కువైపోయినాయి, అప్లోడింగ్ తక్కువైపోయింది నాకు. చిన్ను ఎందుకు తీసుకున్నావు నువ్వు? దావచ్చు వెళ్దాందా, తిట్టినలే. మనం ఆడ బయట బనానాస్ ఉన్నాయి, ఆవుకి పెడదాందా. పాపం నేను వెళ్ళిపోతున్నానన్న బాధ ఎవరిలో ఉన్నా ఉండకపోయినా ఇంటిలో మాత్రం కనపడుతుంది. పట్టపట్టని ఏడ్చేస్తుంది. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో అదే జరిగింది. నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇంకా దర్శనం అంతా ఇక్కడ కూడా ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. లేట్ అవుతుంది, ఇంకా టైం లేదు మనకి. ఇంటికి వెళ్ళగానే లగేజ్ సర్దుకోవడం దగ్గర నుంచి ఏవైనా చిన్న చిన్న మెడికేషన్స్ పర్చేస్ చేసే వరకు ఉన్నాయి. ఇంకా 3 hours జర్నీ ఉంది. సో డిన్నర్ ఫినిష్ చేసుకుంటే ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ఇంకెవరు పడుకున్నా ప్రాబ్లం లేదు అని చెప్పి కారణం ఇంకా డిన్నర్ కోసమని ఒక చోట ఆగాము. కెమెరా ముందుకు వచ్చినప్పుడు అలాంటి ఓవర్ యాక్షన్స్ చేస్తూ ఉంటుంది మా సిటీ, ప్లీజ్ ఇగ్నోర్. ఇంకా మొత్తానికి ఏ జర్నీ అయితే చేసేసుకుంటూ ఇంటికి వచ్చేసాం. సరదాగా వచ్చాము. కానీ వచ్చిన తర్వాత మా ఆద్య గుండుకి సరిపడా టోపీలన్నీ ఇంట్లో ఎక్కడుందో వెతుక్కుంటున్నాను అనమాట. సో అదే అలా ఈ వీడియోని అయితే వైండప్ చేస్తున్నాను. అండ్ మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మంచి వ్లాగ్ అన్నాను కదా అని ఎక్కువ వెయిట్ చేయించాను. యూఎస్ వ్లాగ్స్ అన్నీ కూడా తొందరగానే వచ్చేస్తాయి. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.